నెక్స్ట్ తదుపరి నియోజకవర్గంకి వెళ్దాం, బాపట్ల లోక్సభ. సో బాపట్ల లోక్సభకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు నందిగాం సురేష్ బరిలో దిగుతుంటే టి కృష్ణప్రసాద్కి బాపట్ల లోక్సభ స్థానాన్ని టికెట్ని కేటాయించింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కూడా వారు చాలా ఆసక్తికరమైనటువంటి వారు నడుస్తుంది. అయితే అక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఎందుకంటే వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నందిగామ సురేష్కే అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా స్థానికంగా ఉండేటటువంటి అంచనాల ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో ఒక 2 కీలకమైన నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకుందాం. అందులో మొదటిది అద్దంకి నియోజకవర్గం. ఈసారి అద్దంకి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పాణెం చిన్న హనుమిరెడ్డికి ఆయనకి టికెట్ దక్కింది. ఇక గొట్టిపాటి రవికుమార్ ఆయన టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ చాలా బలమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక పాణెం చిన్న హనుమిరెడ్డి ఆయన చాలా లేటుగా టికెట్ దక్కించుకున్నప్పటికీ కూడా చాలా చొచ్చుకుపోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అద్దంకిలో మాత్రం తెలుగుదేశం పార్టీకే నుంచి పోటీ చేస్తున్న గొట్టిపాటి రవికుమార్కే అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పథకాలు కావచ్చు, అక్కడ మేనిఫెస్టో ప్రభావం కావచ్చు, ఇవన్నీ కూడా అద్దంకిలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక చీరాలకు వెళ్దాం. చీరాల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తుంది. చీరాల నియోజకవర్గం నుంచి ఈసారి కరణం వెంకటేష్, ఎందుకంటే సీనియర్ నాయకుడు కరణం బలరాం కుమారుడు, ఆయన టికెట్ దక్కించుకుంటే ఎంఎం కొండయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒక బీసీ నాయకుడిగా ఆయన టికెట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తుంది. చాలా నువ్వానే అనేటటువంటి ప్రచారం సాగిస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు మీద ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చీరాల నియోజకవర్గంలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే బాపట్ల లోక్సభలో మాత్రం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.